ఆకివీడు మా దళిత వాడలోకి సంబంధించిన అంశం ఏదైతే అది కూడా హిందూ దేవాలయమే అనుకుంటా. ఏది గొంతాలమ్మ గుడి, ప్లీజ్ గొంతాలమ్మ గుడి అండ్ మళ్ళా ఏదో గ్రామ సేవడికి సంబంధించిన అంశం. ఇప్పుడు మన రాములవారి దేవాలయం అనే పేరుతో ఏదే కొత్త అంశం ముందుకొచ్చిందో వాటి మీద ఒక నిజ నిర్ధారణకు సంబంధించిన విషయంలో కోర్టు ఫైనల్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద మేము కోర్టు నిర్ణయం కోసం మాత్రం వేచి చూస్తాం. ఇది మొదటి పాయింట్. కోర్టు ఫైనల్గా ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద కోర్టు నిర్ణయం కోసం వేచి చూస్తాం. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దాని మీద మా స్పందన ఏందో బహిరంగ తెలియస్తాం. కానీ ఇక్కడ అది ఉండి నియోజకవర్గంలో కావచ్చు, అది ఆకివీడు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లేదా ఈ రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, మా దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళను ఏ రకంగా ఎవరు ఇబ్బంది పెట్టినా, వాళ్ళు ఏ ఇబ్బంది పెట్టేటోళ్ళు ఏ స్థాయిలో ఉన్నా, మా దళితులు, మా మాదిగా మా దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళను ఎవరు ఇబ్బంది పెట్టినా, ఎవరు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా, మా మాలలనైనా మా మాదిగలనైనా ఎవరు మా ఆత్మగౌరవం దెబ్బతీసినా కూడా, ఆ దెబ్బతీసేటోళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళను ఉమ్మడిగా మాత్రం మేము ఎదుర్కొంటాం. అందులో ఎక్కడ మేము రాజీపడం, ఉమ్మడిగా ఎదుర్కొంటాం, రాజీపడం. కానీ ఈ వివాదం అంతా ఉండి శాసనసభ్యుడైన రఘురామకృష్ణ చుట్టూ తిరుగుతున్న విషయం ఈ తెలుగు నేల కాదు, దేశవ్యాప్తంగా చూస్తున్నది. ఈ మొత్తం వివాదం మొత్తం ఆయన చుట్టూ తిరుగుతున్నది. నేను ఆయన మీద ఒక మాట్లాడేదానికంటే ముందు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా. ఖచ్చితంగా మేము ఈ కూటమి గెలుపులో మేము ప్రధాన భాగస్వాములు కనుక, ఏది టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలుపులో మేము ప్రధాన భాగస్వాములు కనుక, ఈయన కూటమి అభ్యర్థే కనుక, టీడీపీ అభ్యర్థే కనుక ఖచ్చితంగా ఈ త్రిపురాలకు సంబంధించిన ఈ రఘురామకృష్ణరాజుకు సంబంధించిన అంశం ఖచ్చితంగా నేను పర్సనల్గానే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తా. నంబర్ 1 పర్సనల్గానే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను తీసుకెళ్తా. ఆయన ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాడు, ఒక శాసనసభ్యుడిగానే కాకుండా ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాడు. ఆయన మాట్లాడే మాటలు ఖచ్చితంగా అది ఒక దళిత క్రైస్తవులే కాకుండా దళితులకు సంబంధించిన వాళ్ళను అది హక్కున చేర్చుకుంటున్నాయా, దూరం చేసుకుంటున్నాయా, లేదా అవమానిస్తున్నాయా, గౌరవిస్తున్నాయా అనే మాట రాష్ట్రం దేశం చూస్తున్నది. నేనేమిటంటే ఒక ఎమ్మెల్యే మాట్లాడే మాటలు, లేదా ఒక డిప్యూటీ స్పీకర్ మాట్లాడే మాటలు ఆయన ఉన్న పార్టీకి మేలు జరగాలి కానీ కీడు జరగద్దు. ఆయన ఏ పార్టీలో ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో ఆ పార్టీకి మేలు చేసే విధంగా ఉండాలి కానీ కీడు చేసే విధంగా ఉండద్దు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి మేలు చేసేది ఉన్నదా, అది నష్టం చేసేది ఉన్నదా అనే విషయాన్ని ఆయన తేల్చుకోవడానికి ప్రయత్నం చేసే రోజు వస్తుంది. నా వరకు నేను మాత్రం రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతున్న మాటలు ఎంతో కొంత దళిత సమాజాన్ని దూరం చేసేదిగా, పార్టీకి ప్రభుత్వానికి దూరం చేసే విధంగా, వాళ్ళని అవమానించే విధంగానే ఉన్నదనే మాట నేను కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొస్తాను. ఆయన భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకుంటాడనే విషయంలో ఇక చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవాలి. కానీ నేను మాత్రం ఈ రఘురామకృష్ణరాజు విషయం మాత్రం నేరుగానే త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ తీసుకొని పర్సనల్గానే కలిసి ఈ విషయాన్ని మాట్లాడతాం.